పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఉత్తరాంధ్రలో పారిశ్రామిక విధ్వంసం, సంక్షోభంలో మూతపడుతున్న చక్కెర, జ్యూట్ పరిశ్రమలు. ఆర్థిక ఇబ్బందుల్లో సతమతమవుతున్న ఇండస్ట్రీలు, వేలాది మందికి దూరమవుతున్న ఉపాధి. ఒకవైపు ఐటీ, ఇతర పరిశ్రమలపై ప్రభుత్వ ప్రకటన. ఉత్తరాంధ్రలో ఇప్పటికే ఆగని కార్మికుల వలసలు. ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధికి కీలక పాత్రమైన ఉత్తరాంధ్రలో పారిశ్రామిక రంగం తీవ్ర ఆందోళనక పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఒకప్పుడు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు, లక్షలాది మంది రైతులకు, కార్మికులకు కొంగు బంగారంగా నిలిచిన ఉత్తరాంధ్రలోని పరిశ్రమలు ఈరోజు రూపు మాసిపోయే స్థితికి చేరుకున్నాయి. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమల నుంచి భారీ ఉత్పాదక సంస్థల వరకు మూతపడే దిశగా పయనిస్తుండటం ఇక్కడి పారిశ్రామిక వర్గాన్ని తీవ్ర శోక సముద్రంలో నెట్టివేసింది. ఒకవైపు కొత్తగా ఐటీ కంపెనీలు, భారీ మల్టీనేషనల్ పరిశ్రమలు తీసుకొస్తున్నామని ప్రభుత్వం ఊదరగొడుతుంటే, మరోవైపు ఉన్న పరిశ్రమలు కాపాడుకోలేక వేలాది మంది కార్మికులు రోడ్డున పడుతున్నారు. స్థానికంగా ఉపాధి లభించక కార్మికులు, యువత పొట్ట చేత పట్టుకొని ఇతర ప్రాంతాలకు వలసబాట పడుతున్నారు. ఉత్తరాంధ్ర ఆర్థిక ప్రగతిలో చెరుకు పరిశ్రమది సుదీర్ఘ చరిత్ర. ఒకప్పుడు విజయనగరం, విశాఖ జిల్లాలో చెరుకు ఫ్యాక్టరీలు కిటకిటలాడుతూ నిరంతరం కూతలు పెట్టేవి. విశాఖ జిల్లాలోని చోడవరం కోఆపరేటివ్ షుగర్స్, తాండవ కోఆపరేటివ్ షుగర్స్, విజయనగరం జిల్లాలోని భీమసింగి కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీతో పాటు శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాల వలస షుగర్ ఫ్యాక్టరీ వంటివి ఇక్కడ రైతాంగానికి, కార్మికులకు ప్రధాన జీవనాధారంగా ఉండేవి. అలాగే ప్రైవేట్ రంగానికి చెందిన ఎన్సిఎస్ షుగర్స్, బొబ్బిలి, సంకీర్త్ షుగర్స్, సంకరం వంటి సంస్థలు కూడా ఉత్పత్తి సాగించాయి. కానీ ఈ చక్కెర మిల్లుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. దాదాపుగా ఉత్తరాంధ్రలోని సహకార, ప్రైవేటు చక్కెర కర్మాగారాలన్నీ క్రమక్రమంగా మూతపడ్డాయి. నిర్వహణ లోపాలు, వర్కింగ్ క్యాపిటల్ లేకపోవడం, రైతులకు చెల్లించాల్సిన బాకీలు పేరుకుపోవడం, ప్రభుత్వం నుంచి సరైన సహాయ సహకారాలు అందకపోవడంతో ఇవి దివాలా తీశాయి. ఆసియాలోని అతిపెద్ద సహకార చక్కెర కర్మాగారాల్లో ఒకటిగా పేరుగాంచిన చోడవరం షుగర్స్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. వందల కోట్ల నష్టాల్లో ఉన్న ఫ్యాక్టరీ సకాలంలో క్రషింగ్ ప్రారంభించలేక, రైతుల బకాయిలు చెల్లించలేక అతలాకుతమవుతుంది. ఇక భీమసింగి, తాండా ఫ్యాక్టరీలు పూర్తిగా ఉత్పత్తిని నిలిపివేసి తాళాలు పడ్డాయి. ఈ కర్మాగారాలను ఆధునీకరిస్తామని, పునరుద్ధరిస్తామని పాలకులు ఇచ్చిన హామీలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి. ఫ్యాక్టరీల యంత్రాలు తుప్పుపడిపోతుంటే పాలక వర్గాలు, ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయి. రైతులు చెరుకు పంట సాగుకు స్వస్తి పలకడం, కర్మాగారాలకు ముడిసరుకు కొరత ఏర్పడడం, క్రషింగ్ సామర్థ్యం తగ్గిపోవడం ఈ మిల్లుల నష్టాల ఊబిలోకి నెట్టివేసింది. చక్కెర కర్మాగారాలతో పాటు ఉత్తరాంధ్రలోని జూట్ మిల్లులు, ఫెర్రో అలాయిస్ పరిశ్రమలు, చిన్న తరహా పరిశ్రమలు మూతపడడంతో కార్మిక లోకం అల్లాడిపోతుంది. ఒక్క చక్కెర రంగాన్ని తీసుకుంటే మిల్లులు మూతపడడం వల్ల ప్రత్యక్షంగాను, పరోక్షంగాను సుమారు 10,000 మందికి పైగా కార్మికులు ఉపాధి కోల్పోయారు. ఇప్పటికే మూతపడిన భీమసింగి, తాండవ, ఆముదాల వలస, ఎన్సిసిఎస్ షుగర్స్ వల్ల 5,000 మందికి పైగా రెగ్యులర్, కాంట్రాక్ట్, సీజనల్ కార్మికులు రోడ్డున పడ్డారు. చోడవరం మిల్లు అరకొరగా సాగుతుండటంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులకు నెలల తరబడి వేతనాలు అందక పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేవలం చక్కెర మిల్లులే కాకుండా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో సుమారు 15కు పైగా జూట్ మిల్లులు మూతపడడంతో దాదాపు 30,000 మంది కార్మిక కుటుంబాలు రోడ్డున పడ్డాయి. వీరితో పాటు భవిష్యత్తులో మిగిలిన కొన్ని పరిశ్రమలు కూడా మూతపడితే మరో 15,000 మంది ఉపాధి గాల్లో దీపంగా మారే ప్రమాదం పొంచి ఉంది. ఉత్తరాంధ్ర నుంచి వలసలు నివారించడమే ధ్యేయమని చెప్పే ప్రభుత్వ ప్రకటనలో క్షేత్రస్థాయి వాస్తవాలకు నక్కకు నాగలోకానుకున్నంత తేడా కనిపిస్తుంది. చక్కెర మిల్లులు, జూట్ మిల్లులు మూతపడడంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండే యువత, కార్మికులు పొట్టకుటి కోసం పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్నారు. భవన నిర్మాణ కార్మికులుగా, హోటల్ కార్మికులుగా, సెక్యూరిటీ గార్డులుగా పనిచేసేందుకు హైదరాబాద్, బెంగళూరు, సూరత్, ముంబై, గుజరాత్ ప్రాంతాలకు లక్షలాది మంది వలస వెళ్తున్నారు. పసిపిల్లలను, వృద్ధులైన తల్లిదండ్రులను స్వర్గంలో వదిలేసి ఉపాధి కోసం సుదూర ప్రాంతాలకు క్యూ కడుతున్నారు. పారిశ్రామికంగా పురోగతి సాధించాల్సిన ఉత్తరాంధ్ర ప్రాంతం ప్రభుత్వాల నిర్లక్ష్యం వలన కార్మికుల అడ్డాగా మారిపోవడం విచారకరం. విశాఖ వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్లు నిర్వహించడం, లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని, వేలాది మంది ఐటీ ఉద్యోగులు భారీ పరిశ్రమలు తెస్తున్నామని ప్రభుత్వం మైకులు పలిగేలా ప్రచారం చేసుకోవడం నిత్యకృత్యమైంది. అయితే కొత్తగా వచ్చే పెట్టుబడుల సంగతి దేవుడెరుగు. ఉన్న పరిశ్రమల్లో కాపాడుకోవడంలో ప్రభుత్వం తీవ్రంగా విఫలమైంది. పారిశ్రామిక ప్రోత్సాహాలు విడుదల చేయకపోవడం, విద్యుత్ ఛార్జీల భారం, రాయితీల కోత విధించడం, బ్యాంకు రుణాలు అందకపోవడం వంటి సమస్యలతో ఉన్న పరిశ్రమలు ఊపిరాడక విలవిల్లాడుతున్నాయి.
శతాబ్ద కాల చరిత్ర కలిగిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ముప్పును ఎదుర్కొంటుంటే మరోవైపు చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఉత్తరాంధ్ర పారిశ్రామిక విధ్వంసాన్ని నివారించాలంటే ప్రభుత్వం కేవలం ప్రచారానికే పరిమితం కాకుండా ఆచరణాత్మక చర్యలు చేపట్టాలి. మూతపడిన భీమసింగి, తాండవ షుగర్ ఫ్యాక్టరీలను తక్షణమే బడ్జెట్లో నిధులు కేటాయించి నూతన యంత్రాలతో క్రషింగ్ ప్రారంభించాలని, చోడవరం ఫ్యాక్టరీకి పనిచేసే మూలధనాన్ని అందించి రైతులకు ఇవ్వాల్సిన చెరుకు బకాయిలను వెంటనే చెల్లించాలి. నష్టాల్లో ఉన్న పరిశ్రమలను ఆదుకోవడానికి ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించడంతో పాటు బకాయి పడ్డ పారిశ్రామిక ప్రోత్సాహాలను తక్షణమే విడుదల చేయాలి. ఉపాధి కోల్పోయిన కార్మికులకు నష్టపరిహారం చెల్లించి వారి కుటుంబాలను ఆదుకోవాలి. ఉన్న పరిశ్రమలు కాపాడుకుంటూ మూతపడిన వాటిని తెరిపిస్తేనే ఉత్తరాంధ్రలో వలసలకు అడ్డుకట్టపడుతుంది, శ్రామిక వర్గానికి భరోసా కల్పిస్తుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.